హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మీట్ మీ దివ్య. అటుకులతోటి ఒక టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అంటే అటుకులతో ఉప్మా చేసి చూపిస్తున్నాను. ఇది మీరు బ్రేక్ఫాస్ట్లోనే కాదు, స్నాక్లో ఆర్ డిన్నర్లో కూడా తినొచ్చు. అంత టేస్టీ అండ్ హెల్దీగా ఉంటుంది. అలాగే కొద్దిగా తిన్న స్టమక్ నిండినట్టు ఉంటుందన్నమాట. చాలాసేపటి వరకు ఆకలేదు. సో ఇప్పుడు దానికోసం నేను ఒక ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్ల వేరుశనగ గుళ్ళు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఈ తాలింపు దినుసులన్నీ కొద్దిగా వేగిన తర్వాత మనం ఒక 2 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. ఇవాళ ఉప్మా చేశాను అని అనగానే బ్రేక్ఫాస్ట్లోకి వెంటనే ఇవాళ నాకు ఆకలి వేయట్లేదు అని ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు చెప్పే జనరల్ డైలాగ్ అది ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఇలా వెజిటేబుల్స్ వేసి అటుకులతో మీరు ఒక్కసారి ఉప్మా చేసి పెట్టండి వాళ్ళకి. ఇంకెప్పుడు ఉప్మా అంటే బోర్, అంటే ఉప్మా అంటే ఆకలి వేయట్లేదు ఇలాంటి డైలాగ్స్ వేయరనమాట. అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక 3 మిర్చి తీసుకుని సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ని పొడుగ్గా కట్ చేసుకుని వేసుకున్నాను. మిర్చి ఇలా సన్నగా ఉండడం వల్ల మనం తినేయచ్చు. దాంట్లో బోల్డని యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కదండి మరి. సో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఉప్పు ఇక్కడ 1/2 వేసుకోవాలి, మిగిలిన 1/2 అటుకులు వేసుకోవాలి. సో ఇప్పుడు ఒకసారి ఆనియన్స్ వేగిపోయిన తర్వాత మనకి ఇష్టమైన వెజిటేబుల్స్ అన్నీ చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. నాకైతే ఈ అటుకుల ఉప్మాలో క్యారెట్ అండ్ ఆలు చాలా నచ్చుతాయి అండ్ సీజనల్గా దొరుకుతాయి గ్రీన్ పీస్, అప్పుడు వేస్తాను నేను. వెజిటేబుల్స్ అన్నీ వేసాక ఒకసారి గరిటెతోటి అంత బాగా మిక్స్ చేసుకున్నాక ఒక మూత పెట్టేసుకుని 5 నుంచి 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. సో ఇవి ఒక 10 మినిట్స్ అలాగా స్టీమ్ కుక్ అయిపోయినాయండి. తర్వాత నేను అటుకుల్ని 2 కప్పులు తీసుకుని 2 సార్లు మంచినీళ్ళతో వాష్ చేసేసుకుని వాటర్ మొత్తం పిండేసి వేసేసుకున్నాను. అలాగే అటుకులకి సరిపడా కొద్దిగా ఉప్పుని పైన స్ప్రింకిల్ చేసుకున్నానండి. సో ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా పైన మూత పెట్టేసుకుని ఒక్కసారి ఉంచితే ఒక 5 మినిట్స్ అంతేనండి, రెడీ అయిపోతుంది. అప్పుడు మనం ఇష్టం ఉన్న వాళ్ళు కొద్దిగా షుగర్ వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. కొద్దిగా నిమ్మరసము అలాగే కొత్తిమీర కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. చాలా సింపుల్గా ఫాస్ట్గా కూడా అయిపోయే ఒక హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూసాం కదా. సో ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.